యేసుతో నడిచేదన్ అరణ్య భూమిలో ఆనంద నాట్యం అరణ్య భూమిలో ఆనంద నాట్యం చేసి ప్రహర్షించేదం నేనానంద గీతము మనసార పాడుచు యేసుతో నడిచేదన్ శ్రీ యేసునే నా సర్వముగాని తరించేదన్ శ్రీ యేసునే నా సర్వముగాని తరించేదన్ జయశీలి నైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసేదన్ జయశీలి నైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసేదన్ చేరి ప్రియుని గొల్చెదా పరమ పదం అధిరోహణము చేసేదం చేరి ప్రియుని గొల్చెదా పరమ పదం అధిరోహణము చేసేదం నేనానంద గీతం మనసార పాడుచు యేసుతో నడిచేదన్ బ్రహ్మాండ నాయక యేసయ్య సాక్షిగా బ్రహ్మాండ నాయక యేసయ్య సాక్షిగా మందు ఫలించేదన్ కడబూర మ్రోగాలిలోనే నడియాక సమువేగేదం కడబూర మ్రోగాలిలోనే నడియాక సమువేగేదం మహిమాంబరము దాల్చేదం పరమ విభు కళ్యాణమే గాంచెదం మహిమాంబరము దాల్చెదం పరమ విభు కళ్యాణమే గాంచెదం నేనానంద గీతం నడిచేదన్ అనుదినము నూతన కృపణీయు యేసుని పద సన్నిధిని పొందేదం అనుదినము నూతన కృపణీయు యేసుని పద సన్నిధిని పొందేదం ప్రియ యేసును తీరము చేరేను వైరిని తునుమాడి జయ పొందేదన్ ప్రియ యేసును తీరము చేరేను వైరిని తునుమాడి జయ పొందేదన్ శిరనీతి ధరించెదం ప్రణవ విభు సగభాగమయ్యలరేదం ప్రియ ధరించెదం ప్రణవ విభు సగభాగమయ్యలరేదం నేనానంద గీతం మనసార పాడుచు యేసుతో నడిచేదన్ అరణ్య భూమిలో ఆనంద నాట్యం అరణ్య భూమిలో ఆనంద నాట్యం చేసి ప్రహర్షించేదం నేనానంద గీతం మనసార పాడుచు యేసుతో నడిచేదన్ హల్లెలూయా హల్లెలూయా. యోహాను రాసిన 3వ పత్రిక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. యోహాను రాసిన
మూడవ పత్రిక 11వ వచనము చదువుతున్నాను. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మేలు కీడులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుడా అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఆ పత్రిక గాయునకు రాయబడింది. గాయు అనే ఒక భక్తుని గురించి భక్తునికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము దేవునికి ప్రియులం. హల్లెలూయా. ఆయన మనకు ప్రియుడు, మనము దేవునికి ప్రియులం. గాయుతో మాట్లాడిన మాట మనకెందుకు అనుకోవడానికి వీల్లేదు. మనము దేవునికి ప్రియులం కాబట్టి ఆ మాట మనకు వర్తిస్తుంది. గాయుతో మాట్లాడుతూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుమన్నాడు. అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండడము క్రైస్తవుని బాధ్యత. హల్లెలూయా. క్రైస్తవుడు అనబడే వ్యక్తి అన్ని విషయములో వర్ధిల్లాలి. క్షేమాభివృద్ధికరమైన ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి. కేవలము ఆత్మ సంబంధమైన విషయాలలో మాత్రమే కాదు. ప్రియా కుమారుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో అనగా శరీర విషయములో వర్ధిల్లాలి, నీ మనసు విషయములో వర్ధిల్లాలి, నీ బంధుత్వము విషయములో వర్ధిల్లాలి, నీ రక్త సంబంధుల విషయములో వర్ధిల్లాలి, సంఘములో వర్ధిల్లాలి, సమాజములో వర్ధిల్లాలి. అదేవిధంగా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కూడా నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయా. అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుము అంటున్నాడంటే, సౌఖ్యముగా ఉండకపోవడము, ఉండకుండా ఉండడము అనేది దేవునికి ఇష్టమైన మాట కాదు పిల్లలు. అన్నింటి విషయంలో నా కుమారులు, నా ప్రియులు సౌఖ్యముగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటాడు పిల్లలు. ఈ క్రమంలో మరి అక్కడ చూసినట్లయితే 4వ వచనములో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషము లేదు. దేవునికి సంతోషము ఎప్పుడు వస్తుంది అంటే సత్యమును అనుసరించినప్పుడు. సత్యమును అనుసరించడం అనగా యేసుక్రీస్తు ప్రభువు అని అనుసరించడం. మనం ఇందాకలా పాట పాడుకున్నాం, యేసులాగా ఉండాలని, యేసుని చూడాలని నా ఆశయ, నన్ను యేసు వల్లే మార్చుటకు. ఈ పాట సార్వత్రిక క్రీస్తు సంఘానికి చాలా సుపరిచితమైన పాట. కానీ ఒక చేదు నిజం ఏంటంటే, అందరూ పాట పాడతారు కానీ అలా జీవించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. యేసులాగా జీవించాలని చాలామంది ఇష్టపడతారు కానీ అలా జీవించడానికి తమ జీవితాలను అంకితం చేసుకోరు పిల్లలు. యేసును చూడాలన్నట్టు తలంపు అందరిలో ఉంటుంది, కానీ ఆయనను కన్నులతో చూసిన అనుభవము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే మనిషి తన జీవితంలో తన స్వనీతిని ఎక్కువగా ఇష్టపడతాడు. స్వనీతిని నేను ఫలానా అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇష్టమైన పరిస్థితి ఉంటుంది. కానీ కొంతమంది భక్తులు మాత్రమే ఆయనను కన్నులను చూచి అనుభవంలోనికి వెళతారు. యోబు జీవితంలో మనం చూసినట్లయితే, వినికిడి చేత నిన్ను కూర్చున్న మాటనే వీటిని ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను అంటాడు. వినికిడి చేత ఆయన గురించిన 42వ అధ్యాయంలో చెబుతాడు. ఆయన గురించి విన్నప్పుడు, అంటే దేవుని గురించి విన్నప్పుడు, ఈయన నేను నీతిపరుడను, యథార్థవంతుడను, న్యాయవంతుడను, నేను గొప్పవాడిని అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని కన్నులారా చూసినాడో, ఆయన పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత ఏంటి, ఆయన వ్యక్తిత్వం ముందు నా వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన యొక్క స్వభావం ముందు నా స్వభావం ఎలాంటిది అని తన్ను తాను ఏం చేసుకున్నాడట, అసహ్యించుకున్నాడు. అప్పటి వరకేమో ఆ ముందున్న 30 అధ్యాయాలు, దాదాపుగా 32 అధ్యాయాలు యోబు నేను ఫలానా 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 అని చెప్పుకోవడానికి, నేను నిజాయితీ పరుడని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం అంతా విఫలమైపోయింది ఎప్పుడైతే దేవుని చూసిందో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సత్యమును అనుసరించే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నేను గొప్పవాడనని చెప్పుకున్నప్పుడు దేవుడు ఆనందించాడు. మనము సత్యమును అనుసరిస్తున్నప్పుడు మన గొప్పతనాన్ని మరుగుపరుచుకుంటాం, దేవుని గొప్పతనాన్ని బయటకు తీసుకొస్తాం. హల్లెలూయా. యోహాను మరి స్త్రీలు కనిన వాళ్ళందరిలో గొప్పవాడు. హల్లెలూయా. ఆ యోహాను ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను
యోగ్యుడని. హల్లెలూయా. దేవుణ్ణి అంత గొప్పగా చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. సత్యమును అనుసరించే వారిలో ఉండే ఒక శుభ లక్షణము ఏంటంటే తను తాను మరుగై ఉండడానికి ఇష్టపడతాడు, దేవుని గొప్ప చేయడానికి ఇష్టపడతాడు. ఈనాడు కొంతమంది సేవకులు వాళ్ళను వాళ్ళు గొప్ప చేయడం చేసుకోవడానికి, నా కుటుంబము ఫలానా, నా పిల్లలు ఫలానా. అరే నీకు అక్కడ అవకాశం ఇచ్చింది దేవుడు నీ కుటుంబం గురించి మాట్లాడుకోవడానికి కాదు, నీ పిల్లల గురించి గొప్పలు చెప్పుకోవడానికి కాదు, దేవుణ్ణి గొప్ప చేయడానికి. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, నేను ప్రసంగించిన ప్రసంగము ఎవరన్నా వచ్చి నువ్వు బాగా ప్రసంగం చేశారంటే ఆ రోజు నేను ఓడిపోయినట్టు లెక్క. మరి గెలిచిన అనుభవం ఎలాంటిది అంటే మీరు యేసయ్యను బాగా దగ్గరగా మాకు చూపించగలిగారు అని చెప్పుకోవడము, అప్పుడు నేను విజయం పొందుకోవడం అంటాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, యేసును మరుగు చేస్తూ ఉన్నారు, వారు పరిగణములోనికి వెలుగులోనికి వస్తూ ఉన్నారు. కానీ యోహాను అలా చేయలేదు. కూడా సత్యమును బయటకు తీసుకొచ్చాడు. ఆయన కారులో వారును కూడా ఇప్పడానికి కూడా నేను యోగ్యుడని కానన్నాడు. కానీ లేఖనమే చెబుతున్నది, అతడు మండుచూ ప్రకాశించిన దీపమునై ఉండేనన్నాడు. స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాడి యోహాను కంటే గొప్పవాడు లేడన్నాడు. ఆయననేమో యేసయ్యను గొప్ప చేస్తూ ఉన్నాడు. ఈ అనుభవము ఎవరిలైతే ఉంటుందో వారు సత్య సంబంధులని అర్థం. ఇలా సత్యమును అనుసరించుచున్న వారని అర్థము. ఈ సత్యమును అనుసరించేవారు కొంతమంది ఉన్నారంటే సత్యమును అంగీకరించని వారు కూడా కొంతమంది ఉంటారు. వారిలో ఒకడు దేయత్రోపే కనపడతాడు ఇక్కడ. హల్లెలూయా. మీరు మేలు కీడులను గురించి మాట్లాడుకోవడానికి ముందు ఇద్దరు వ్యక్తులను దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి 9వ వచనంలో, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దేయత్రోపే మమ్మును అంగీకరించడం లేదు. వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదలొచ్చు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని, అంటే మేలైనది చేయనెరిగిన పరిస్థితి వీనుకున్నది కానీ అలాగ చేయలేకపోతున్నాడు. యాకోబు పత్రికలో మరి ఇతడు కూడా మరి యాకోబు అన్న ఒక మాట చెబుతాడు, మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోవడా పాపము అంటాడు. దయచేసి మరి మొదటి అధ్యాయము మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడం మరి పాపము అంటాడు. మేలైనది చేయాలి మనము, అలాగూ చేయకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. దయచేసి చూడండి 5వ అధ్యాయము 17వ వచనము 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగున చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు దేయత్రోపే ఒక లక్షణము, వీడు మేలైనది చేయనెరిగినాడు. హల్లెలూయా. సంఘములో చేర్చుకునేవారు కొంతమంది ఉన్నారు, వీడు చేర్చుకోలేక, అంటే సంఘములో ఉన్నాడంటే దేవుని ఎరిగినాడు, సంఘములో ఉన్నాడంటే దేవుని గురించిన అవగాహన వీరికి ఉన్నది. సంఘంలో మరి కొంతమందిని అడ్డగిస్తున్నాడంటే వీడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడని అర్థం. ప్రభునందు ప్రియులారా, వీడు ఏం చేస్తున్నాడు? వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదలొచ్చు, అది చాడనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, అంటే సువార్త ప్రకటిస్తున్న వారిని చేర్చుకొనక, సత్యమును అనుసరించుకున్న వారిని చేర్చుకొనక, దైవ సేవకులను చేర్చుకునే వారిని కూడా వీడు ఏం చేస్తున్నాడట? ఆటంకపరుస్తున్నాడు. వీని కార్యం ఇలా ఉంది, అంటే వీడు మేలైనది చేయనెరిగి అలాగుచిన చేయడం లేదు. అయితే ఇంకొక వ్యక్తి మనకు కనపడుతున్నాడు ఇక్కడనే. ఇతడేమో దేమేత్రేయి. దయచేసి 12వ వచనంలో చూసినట్లయితే, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్న మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుతువు. చూడండి పిల్లలు, మంచి సాక్ష్యము పొందాడట. ఎవరి వలన? సత్యము వలన మంచి సాక్ష్యం పొందాడు. ప్రభునందు పిల్లరా, సత్యము వలన మంచి సాక్ష్యము పొందాడు. ఇతడేమో మేలైనది ఎరిగి అలాగున చేస్తూ ఉన్నాడు. ఆ ముందున్న దేయత్రోపేనేమో మేలైనది ఎరిగి అలాగున చేయడం లేదు. ఈ మధ్యలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అది మనం చదువుకున్న మూలవాక్యము. ప్రియుడా చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించాడు. అంటే దేయత్రోపలేక బ్రతకకు, దేమేత్రేయులాగా బ్రతకని చెబుతాడు. హల్లెలూయా. ఇది వాక్య సారాంశం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దేయత్రోపేలాగా కాకుండా దేమేత్రేయులాగా బ్రతుకుతావో అప్పుడు నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావని అర్థం. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, నువ్వు దేయత్రోపలేక బ్రతికినప్పుడు నీవు కొన్ని విషయంలో వర్ధిల్లుతావు, కొన్ని విషయంలో వర్ధిల్లకుండా ఉంటావు. కానీ
నువ్వు మేలైనది చేయనెరిగి అలాగూ చేస్తున్న దేమేత్రేయులాగా ఒకవేళ బ్రతికితే నీవు సౌఖ్యముగా ఉండగలుగుతావు. హల్లెలూయా. పౌలు సౌఖ్యముగా ఈ లోకంలో జీవించాడు. దావీదు సౌఖ్యముగా ఈ లోకంలో జీవించాడు. సౌఖ్యము కంటే సమృద్ధిగా అనర్థం. సమృద్ధిగా కలిగిన దాంట్లో సమృద్ధిగా జీవనాన్ని సాగించాడు. పౌలన్న ఒకసారి అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, నేను బీద స్థితిలోనూ ఉండనెరుగు. ఈ ప్రసంగం నాకు నిన్న మరి ఉదయకాల ప్రార్థనలో మరి అక్క చిన్నగా ఉన్నాయని చెప్పేసి అధ్యాయాలు 2 చదివింది, 2 పత్రికలు చదివేసింది, 2వ పత్రిక 3వ పత్రిక. అయితే నేను అనుకున్నా, అరే ఒకటే పత్రిక చదవచ్చు కదా, అక్కడ 2 పత్రికలు ఎందుకు చదివింది అని అనుకున్నప్పుడు, నువ్వు అట్లా అనుకుంటున్నావు కదా, ఇదే పత్రికల మంచి నేను ఇంత మాట్లాడాలనుకున్నాను కుమారుడు అని చెప్పేసి దేవుని స్వరం నాకు స్పష్టంగా వినపడ్డది. హల్లెలూయా. అయితే 3వ పత్రిక చదువుతున్నప్పుడు అక్కడ నాకు లింక్ అనేది దొరకడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, యాకోబు 4 ప్రకారము మేలైనది చేయనెరిగి అలాగున చేయకుండా పాపము. అయితే తెస్సలోనిక పత్రికలోనికి మీరు వచ్చినట్లయితే మేలైనది మనం ఏం చేయాలో చెబుతున్నాడు. 5వ అధ్యాయము దయచేసి 15వ వచనము చూసినట్లయితే, ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి, ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించినట్టు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించమంటున్నాడు. మేలైనది అనుసరించమంటున్నాడు అంటే మేలైనది ఏదో అది ఎరిగి ఉండాలి మనం. హల్లెలూయా. మనం అనుకుంటున్నది మేలైనదని అనుకోవడం కాదు పిల్లల. సమాజము దృష్టిలో, దేవుని దృష్టిలో కాల పరీక్షకు ఏదైతే నిలుస్తుందో అది మేలైనదని అనుకోవాలి. ఈరోజు మట్టుకు మనకు మేలైనది చాలా కనబడతాయి. హల్లెలూయా. ఈరోజు మనకు శరీరము కోరుకుంటుంది బాగా తినాలని, అది మేలుగానే కనపడుతుంది. శరీరం కోరుకుంటుంది పాపం చేయాలని, అది మేలుగానే కనపడుతుంది. కానీ కాల పరీక్షకు నిలవాలి. యోసేపు మరి అన్య దేశంలో ఉన్నాడు. పోతీఫర్ భార్య తనను బలవంతం చేసింది, అక్కడ నుండి పారిపోయాడు. అది మేలైనది ఎరిగి ఆ ప్రకారం చేసేవాడన్నది. హల్లెలూయా. మేలైనది ఎరిగి పోతీఫర్ భార్య, ఒక రాజు భార్య, క్యా బాత్, ఇంత అదృష్టం ఉండాలి అని అనుకొని పొరపాటు చేస్తుంటే ఈరోజు యోసేపు గురించి మనము ఒక శ్రేష్టమైన భక్తుడని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండకుండే. హల్లెలూయా. ప్రభునందు పిల్లల, కాల పరీక్షకు నిలిచాడు మేలైన దానిని అనుసరించి. మనం కూడా కాల పరీక్షకు నిలవాలి మేలైన దానిని అనుసరించి. అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఆ 15లో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడంటే మనం చూచుకోనకుండా దుష్టుడైన అపవాది మనల్ని మభ్యపెడతాడని అర్థం. మనం చూచుకొనకుండా వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడని అర్థం. వాడు మనకు కీడు వైపు నడిపిస్తాడని మనము గ్రహించాలి. అరే వాడు ఎంత కీడు వైపు మనల్ని నడిపించాలనుకున్నా కానీ మనము మేలైన వైపు మనం అడుగులు వేయాలి. హల్లెలూయా. అలా కూడా చెబుతూ ఏమన్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడు. ఆ మాట కింద పుట్టినట్లు ఏమన్నాడు, మేలైన దానిని వెంటాడుడి అన్నాడు. మేలైన దాన్ని వెంటాడడం అనే మాట ఎప్పుడు వర్తిస్తుంది, అది మనకు దొరకనప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మన ముందు ఏదైనా మనం పట్టుకున్నాలని ఆశిస్తున్నా, ఇప్పుడు చికెన్ తినాలనుకున్నాం, ఇంతకుముందు ఏమో పౌల్ట్రీ ఫార్మ్స్ లేవు, ఇప్పుడు డైరెక్ట్గా వాడు కట్ చేసి మనకి ఇచ్చేస్తున్నాడు. కానీ ఇంతకుముందు కోళ్ళు పట్టేటోళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కోళ్ళు ఉండేవి. ఇక ఆ రోజు కోడి కూర తినాలనుకుంటే ఇక మా నాన్న వలదీస్తుండే, ఆ కోడిని వెంటాడి పట్టుకున్నాడు. అది వెంటాడకపోతే దొరకదని అర్థం. ఆ వల కట్టే దేనికి, దాన్ని వెంటాడడానికి, అది దొరకడానికి. అట్లనే మేలైన దాన్ని కూడా మనం వెంటాడాలి. అది దొరకదు వాస్తవానికి. దానిని గురించి దాన్ని పట్టుకోవడానికి మనం బలయ్యాలి. దుష్టుడు ఏం చేస్తాడంటే కీడులో మనల్ని బంధించడానికి వాడు మనకు వల ఇస్తాడు. మనం ఏం చేయాలంటే మేలైన దాన్ని పట్టుకోవడానికి మనం అనేకమైన ఉపాయాలను మనం అనుసరించాలి. పన్నే ఉండాలి పిల్లలు. దుష్టుడు పన్నడం కాదు, మనము పన్నాలి. ఏం ఉపాయాలు? మేలైన దానిని అనుసరించడానికి. వెంటాడమంటున్నాడు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అదే అధ్యాయం 21లో ఒక మాట చెబుతాడు. దయచేసి 21వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా. సమస్తమును పరీక్షించమన్నాడు అంటే ఏది ఉత్తమమైనదో పరీక్షించాలి. రోమాపత్రిక 12లో ఏం చెబుతాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఇక్కడనేమో మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని అంటే నువ్వు అనుసరిస్తున్న మార్గము పరీక్షించాలి.
నేను వేస్తున్న స్టెప్ కరెక్టేనా, నేను ఆలోచిస్తున్న ఆలోచన కరెక్టేనా, ఇది కాల పరీక్షకు నిలుస్తుందా, దేవుడు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు నాకు మొటికాయలు పడతాయా, లేదంటే దేవుడు నాకు కిరీటం ఇస్తాడా అనేది పరీక్ష. మనము పరీక్షించిన దాన్ని పరీక్షించుకొని మనం ముందుకు సాగాలి. ఇప్పుడు తింటాం, ఆహారం తింటాం, ఏం కాదు, మురిగిపోయిన బెండకాయలు కూడా కట్ చేసి దాంట్లో వేస్తామా? శ్రేష్టమైనవి వేస్తాం. పాడైపోయిన బెండకాయలతో మనం కర్రీ చేసుకుంటే మన శరీరము పాడైపోతుంది. కాబట్టి శ్రేష్టమైన వాటిని మనము కర్రీ వండుకుంటాం. అట్లనే మన ప్రవర్తన విషయంలో మేలైన దానిని అనుసరించాలి, మన ఆలోచన విషయంలో మేలైన దానిని అనుసరించాలి. అనుసరించాలి అంటే అనుసరించడానికి ముందు పరీక్షించాలంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యను కూడా మనము పరీక్షించే తెలుసుకోవాలన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించును, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించును. మనము భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములో జరిగించున్న యెహోవా నేనే అని నన్ను పరీక్షించి అన్నాడు. హల్లెలూయా. దేవుని కూడా మనం పరీక్షిస్తేనే ఆయనలో ఉంటున్న శుభ లక్షణాలు ఏంటో మనము ఫాలో కాగలుగుతాం. ఆయనను పరీక్షించాలి, మేలైన దానిని పరీక్షించాలి, దానిని చేపట్టాలి. అప్పుడు మన జీవితము నిరంతరము వర్ధిల్లుతుంది. మనము దేవుని సంబంధులమని తీర్చబడతాం. దేయోత్రేపే కీడు చేయువాడు, దేమేత్రే మేలు చేయువాడు. దేయోత్రేపే దుష్టుని సంబంధి, దేమేత్రేయే దేవుని సంబంధి. హల్లెలూయా. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అన్నాడు. అంటే దేయోత్రేపేకు జ్ఞానం ఉన్నది, సంఘములో బలమైన వ్యక్తిగా వాడబడుతున్నాడు, పరిగణంలోనికి వచ్చాడు, కానీ దేవుని చూడలేకపోయాడు. హల్లెలూయా. కన్నులు తెరువుమయ్యా అని ఒక పాట కూడా ఉంది. దావీదు భక్తుడు 119వ కీర్తన 18వ వచనంలో ఏం చెబుతాడు? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. భౌతికమైన కన్నులు తెరిచినోడు ఈ లోకాన్ని చూడగలుగుతాడు, ఆధ్యాత్మిక కన్నులు తెరవబడ్డోడు దేవుని కూర్చున్న కార్యములు చూడగలుగుతాడు. మనము భౌతిక సంబంధమైన కన్నులు ఉండాలి, మనకు ఆధ్యాత్మిక సంబంధమైన కన్నులు ఉండాలి. అప్పుడే మనము మేలైన దానిని చేపట్టగలుగుతాం, మేలైన దానిని అనుసరించగలుగుతాం, దేవుని సంబంధులముగా ఈ లోకములో మనం జీవించగలుగుతాం, దేవుని ప్రతినిధులుగా ప్రతిబింబాలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఆయన పరిమళమును వెదజల్లగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దేమేత్రేయులాగా మనల్ని కడవరి కాలంలో వాడుకొని మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రంలో నాయన ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకున్నాము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు అనే మాటకు అటువైపు ముందున్న వచనాలలో వెనుకున్న వచనాలలో ఒక పడిపోయిన పతనావస్థలో ఉంటున్న ఒక భక్తుడు కనబడుతున్నాడు, నిలబడిన ఒక భక్తుడు కనబడుతున్నాడు. మనము ఎవరిని అనుసరించాలి అంటే మనం దేమేత్రేయుని అనుసరించాలి. దేమేత్రేయు సత్యము వలన మంచి సాక్ష్యము పొందాడు, మేము కూడా అతని గురించి మంచి సాక్ష్యం ఇచ్చుచున్నామన్నాడు. అలాంటి సాక్ష్యము కలిగిన మనం అలాంటి జీవితం కలిగి ఉండాలి. అలాంటి జీవితం లేకపోతే మనము దుష్టుని సంబంధులం అవుతాం, దుష్టుని దండులో మనం చేరిపోతాం. దుష్టుని దండులో మనం చేరడానికి పిలువబడలేదు, దేవుని సైన్యంలో బలమైన ఆయుధములుగా మనం ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, సమస్తము పరీక్షిస్తాను, మేలైన దానిని అనుసరిస్తాను, మేలైన దానిని వెంటాడుతాను, మేలు చేయువానిగా ఈ లోకంలో జీవిస్తాను. నీవు ఉత్తముడవు ప్రభువా, నేను ఒక ఉత్తమునిగా బ్రతుకుతాను. సమస్తము పరీక్షిస్తాను, ఉత్తమమైన దానిని అనుసరిస్తాను. లోకము నన్ను మెచ్చుకున్నా ఉత్తమమైన దానిని అనుసరిస్తాను, లోకము నా మీద తిరగబడిన ఉత్తమమైన దానిని అనుసరిస్తాను. కుటుంబము నన్ను మెచ్చుకున్న ఉత్తమమైన దానిని అనుసరిస్తాను, మేలైన దానిని అనుసరిస్తాను. కుటుంబము నన్ను వదిలేసిన నేను మేలైన దానిని ఉత్తమమైన దానిని అనుసరిస్తాను అనే ప్రగాఢమైన విశ్వాసము, స్థిర నిశ్చయత మనము కలిగి ఉండకపోతే కడవరి కాలంలో మనం దెబ్బైపోతాం. కాబట్టి ముందుగానే దేవుడు హెచ్చరించాడు, మనం మేలైన దానిని అనుసరిద్దాం, మేలైన దానిని అనుసరిద్దాం. హల్లెలూయా. యేసయ్యా, నాకు సహాయం చేయండి. మీరు దిగిరండి నాయన, నా జీవితమును మార్చివేయండి, నన్ను నాయన రూపాంతరతలోనికి నడిపించండి. ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మరి నూతనమవడం వలన రూపాంతరం పొందుదన్నాడు. నా మనసు మారాలి, నేను నూతనపరచబడాలి, నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకున్న వాడిని నేను ముందుకు సాగాలి. నాకు సహాయం చేయమని అందరం బ్రతిమలాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము ధరించగానే
మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమియు లేదెవ్వరికి, నాదుని ధరించి తరింప, నాదుని ధరించి తరింప. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోక మందునా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, పాప విమోచన. పైనున్న ఆకాశమందునా యేసు నామములో శక్తి గలదు, శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో శక్తి గలదు, శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో రోగ శుద్ధి, రోగ శుద్ధి. విశ్వసించిన చో సమృద్ధి, విశ్వసించిన చో సమృద్ధి. పైనున్న ఆకాశం మందునా క్రిందున్న భూలోక మందునా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశం మందునా. దుష్టుడైన అపవాది సమృద్ధిగా క్రైస్తవులు జీవించకుండానట్లుగా వారిని కీడు వైపు నడిపించడానికి అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తూ, అభిషక్తునికి విరోధముగా వాడు ఆలోచన చేస్తూ, దేవుని సంబంధులకు విరోధముగా ఆలోచన చేస్తూ, సౌఖ్యముగా జీవించకుండా అనేకమైన ఇబ్బందులలో, ఇరుకులలో దుష్టుడు క్రైస్తవ సమాజాన్ని బంధించి వేయాలని అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తుండగా వాని ప్రయత్నములన్నీ విఫలమగునుగా కానీ ప్రార్థన చేద్దాం. క్రైస్తవుడు అంటే మేలైన దాన్ని అనుసరించేవాడు, క్రైస్తవుడు అంటే మేలైన దాన్ని చేపట్టేవాడు, క్రైస్తవుడు అంటే మేలైన దాన్ని వెంబడించేవాడు. మరి ఎలా దేవద్రోపులు మారిపోతున్నారు? దుష్టుని కార్యము. రక్షణ పొందిన వారిలో అనేకులు దేవద్రోపులున్నారు, రక్షణ పొందిన వారిలో అనేకులు గురుగులున్నారు, రక్షణ పొందిన వారిలో అనేకుల వలన దేవుని నామము దూషింపబడుతున్నది. ఇది దుష్టుని కార్యము. సార్వత్రిక సంఘము సమాజము నుండి ఈ పరిస్థితి తొలగిపోవాలి. దుష్టుడు వెతకడము కాదు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదామని వెతుకుతున్నాడు. ఇప్పుడు మనము వెతుకుతాం దుష్టుని, వాని సంఘాల నుండి పెకిలించి వేయడానికి, వ్యక్తిత్వం నుండి పెకిలించి వేయడానికి, కుటుంబాల నుంచి పెకిలించి వేయడానికి మనము వాడిని వెతుకుతాం. నరకంలో పడివేయబడడానికి సిద్ధముగా ఉన్నాడు వాడు. అంత కార్యాలు చేయడానికి పూనుకుంటే మనము దేవుని పిల్లలము, దేవుని సొత్తైన జనాంగము, నిరంతరము దేవునితో కలిసి ఉండేవారము. మనకి ఇలాంటి పౌరుషం ఉండాలి, మనకి ఇలాంటి రోషం ఉండాలి. వాణ్ణి వెంటాడి ఇవన్నీ గుడ్డలు ఊడిపోయేటట్టు కొట్టాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. వానికి బలం ఉన్నది, ఆ బలమంతటి మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని వాడుదాం. సార్వత్రిక సంఘం మీద కీడును అనుసరించే విధంగా ప్రేరేపిస్తున్న సకల శక్తులను యేసు నామములో బంధించి వేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అద్వితీయ సత్య దైవమా నీకు వందనాలు, స్తోత్రం. నేను వాక్కును పంపించి నన్ను మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నన్ను మమ్మల్ని ప్రభువా రేపినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నన్ను మమ్మల్ని ప్రభువు అతన్ని పురికొల్పినందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఓ నాయన నీకు వందనాలు. సార్వత్రిక సమాజంలో అనేకులు దేవద్రోపులు మారిపోవడానికి దుష్టుడైన అపవాది అనేక విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తుండగా వాని ప్రయత్నములన్నింటినీ విఫలము చేస్తున్నాం తండ్రి. వాడు చేస్తున్న సకల ప్రయత్నములు నశించును కాకని ప్రార్థన చేస్తున్నాం. వాడు చేస్తున్న పన్నాగములన్నింటినీ యేసు నామములో కాల్చివేస్తున్నాం తండ్రి. వాడు కలిగి ఉన్న ఆలోచనలన్నింటినీ యేసు నామములో చెడగొడుతున్నాం తండ్రి. వాడు ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు, దుష్టుడైన అపవాది ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఆ ఆలోచనలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మీరు ఇచ్చిన అధికారము చొప్పున పాములను త్రేళ్లను త్రొక్కుటకు మీరు ఇచ్చిన అధికారం చొప్పున దుష్టుని అపవాది చేస్తున్న సకల ప్రయత్నములను
యేసుక్రీస్తు వారి అనంత శక్తియుత దైవనామంలో పాదాలను త్రొక్కివేస్తున్నాం తండ్రి. అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అనారోగ్యములను కలగజేస్తూ, ఆర్థిక ఇబ్బందులను కలగజేస్తూ, మనస్పార్థాలను కలగజేస్తూ, కుటుంబంలో చెడగొడుతున్న దుష్టుని కార్యములన్నింటినీ యేసు నామంలో నశించిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విశ్వాసి అన్ని విషయములో సౌఖ్యముగా వర్ధిల్లునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. భౌతిక జీవితంలో వర్ధిల్లుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కొదవలేని జీవితం, సమృద్ధికరమైన జీవితం ప్రతి ఒక్కరు స్వతంత్రించుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆమె అద్భుతకరుడు అని కొందరు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ చక్కపరచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధికరమైన ఆశీర్వాదములు పరలోకం నుండి మెండుగా కుమ్మరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘకాలంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారి బాధ వెనుక దుష్టులైన అపవాది హస్తం ఉన్నది. ఆ హస్తాలన్నింటినీ యేసు నామంలో నరికివేస్తున్నాం తండ్రి. అద్భుతకరుడు నీకు వందనాలు. సత్యమును అనుసరించకుండా, సత్యములో జీవింపకుండా ప్రతి విశ్వాసిని ఆటంకపరచాలని చూస్తున్న సకల విధములైన ప్రభు దుష్టుని కార్యములను యేసుక్రీస్తు వారి అనంత శక్తియుత దైవనామంలో నశించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ అగ్ని చేత కాల్చివేస్తున్నాం తండ్రి. అద్భుతకరుడు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు యథార్థవంతులు అగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ లేని కొండ మీదకి ఎక్కుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యవంతులు అగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఐశ్వర్యవంతులు అగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. బలవంతులు అగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా వాడబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కీడుగా అనిపించే ప్రతి పరిస్థితిని యేసు నామములో భగ్నం చేస్తున్నాం తండ్రి. యేసయ్య నీకు వందనాలు. నీ శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత సార్వత్రిక క్రీస్తు సంఘం మీదకి దిగివచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ కౌగిలి ప్రతి ఒక్కరికి దొరుకునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నిన్ను చూసే అనుభవం ప్రతి ఒక్కరు సంతరించుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సత్యమును ఎరిగే కన్నులు, సత్యమును వినే చెవులు, సత్యమును అనుసరించే పాదాలు ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రంలో మా నాయకుడు అపోస్తలుడు అతనికి రంజితోఫ్రే గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసు మార్గంలో మేము నడుస్తూ ఈ కడవరి కాలంలో నీ సంకల్పానుసారమైన సేవలో మమ్మల్ని అందరినీ కూడా పాలివారనుగా చేసి వాడుకోమని అలాగున చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. మా అందరి చుట్టూ నీకు అగ్ని కంచెను, నీ రక్తమును సీలుగా వేయండి, అద్భుతములు చేయండి. ప్రతి కుటుంబము సంతోషము చేత నింపబడును కాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును కాకని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబాలుగా, సార్వత్రికంగా అనేకమైన మేలుకరమైన పరిస్థితులు జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రం. ఇంకా నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి, ఇంకా మమ్మల్ని బలపరచండి. ఈ ముందున్న వారం అంతయు ప్రభువా నా తండ్రి మేలైన దానిని అనుసరిస్తూ నాయన నీ సంబంధులముగా బ్రతకడానికి కృప చేసి నడిపించి మహిమనంతమని చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, దూర ప్రాంతాల్లో ఉండి ఆన్లైన్లో ఈ మెసేజ్ను వినబోతున్న వారందరినీ కూడా మీరు దర్శించి వారందరినీ కూడా మీరు బలపరిచి నడిపించి మహిమనంతమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పుణ్యనామంలోనే పరిశుద్ధాత్మ దేవుని దివ్య ప్రసన్నతలో ఇటు ప్రార్థనకి ప్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు, మన ప్రాణనాథుడు, ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనకు లేని పరిశుద్ధులకు అందరికీ సదాకాలము తోడై ఉండి మేలు చేయు వారముగా ఈ లోకంలో బ్రతక చేస్తూ దేవుని చిత్తమును నెరవేర్చే బలశూరులనుగా మనల్ని నడిపించి మహిమనందునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశనామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికిని వాని క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అల సైన్యము